వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై అయితే అటు క్రైస్తవ సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయితే మరో పక్కన కూడా పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా ఆయన భార్య ఎవరైతే ఉన్నారో జెసికా మౌనంతోనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆవిడ ఎప్పుడు కూడా బయటకు వచ్చి దీనిపై స్పందించలేదు. అయితే దీనిపైన కూడా కొన్ని డౌట్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆవిడకి ఒక క్లారిటీ ఉందా? పోలీసులు ఏమన్నా ఆవిడకి ఈ ఘటనకు సంబంధించి క్లారిటీ ఇచ్చారా? లేదు అంటే కనుక అటు ఎవరు ఏం చేసినా కూడా మేము ఎవరి జోలికి పోము, దేవుడే చూసుకుంటారన్న తరుణంలో కూడా ఇంతకు ముందు ఇదివరకే జెసికా అయితే మాట్లాడారు. సో దాని వలన ఈ ఘటనకు సంబంధించి ఆవిడ దూరంగా ఉంటున్నారా అనేది కూడా కొంత సస్పెన్స్గా అయితే మారింది. ఇక్కడ మరో పక్కన అయితే ఏదైతే ప్రవీణ్ జర్నీ విషయం కూడా అటు జెసికాకి అలాగే మరో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలియజేశారు. ఆయన జర్నీ ఏదైతే అక్కడ విజయవాడ వరకు వచ్చి రాజమండ్రి వరకు వచ్చారో ఈ మధ్యలో జరిగిన ఘటనలు కూడా ఆయన భార్యకి జెసికాకి వివరించారా లేదా ముందే? ఎందుకంటే మనం చూస్తున్నాము సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా అటు రోజుకొక సీసీ ఫుటేజ్ కూడా మనకి పోలీసులు అయితే బయట పెడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా క్లియర్గా మనం సీసీ ఫుటేజ్లో చూసుకోవచ్చు. అయితే దీనిపై కూడా ఇప్పటి వరకు ఆయన భార్య ఎలా కూడా స్పందించలేదు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు జెసికాకి ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చారా ఈ ఘటనకు సంబంధించి? లేదంటే ఘటనకు సంబంధించి ఆమె పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్నారా అనే డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏదైతే జర్నీ చేసిన సమయంలో అటు ప్రవీణ్ అయితే జెసికాకి అలాగే మరో ఇద్దరు వ్యక్తులకి తోని ఫోన్ చేసి మాట్లాడినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మరి ఈ సమాచారం నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడైతే అటు చిల్లకల్లు కేసర్ దగ్గర పడిపోయిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇవి ఆల్రెడీ అటు జెసికాకి వివరించారా లేదా అసలు ఫోన్లో ఏం మాట్లాడారు అనేది కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా జెసికా అయితే బయటకు వచ్చి ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరో పక్కన సీసీ ఫుటేజీలు బయటికి వస్తున్నా కూడా దీన్నైతే అటు క్రైస్తవ సంఘాలు అయితే తప్పుపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే దీనిపైన ఒక వారి యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. సో అది పాస్టర్ ప్రవీణ కాదా అనే తరుణంలో కూడా క్రైస్తవ సంఘాలు మరో పక్కన మండుపడుతూ ఉన్నాయి. దీనిపై కూడా పూర్తి విచారణ జరగాలి, నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా మరో పక్కన క్రైస్తవ సంఘాలు అయితే అటు వారు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ రోజుకొక ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా అటు ఏదైతే అటు రహదారిలో ఆయన ప్రయాణించారో దానికి సంబంధించి ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా పోలీసులు బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఆగారు, ఎక్కడ పడిపోయారు, అటు చిల్లకల్లు కీసర అటు విజయవాడ వచ్చే దారిలో కూడా ఆయన మార్గ మధ్యంలో ఎన్నిసార్లు యాక్సిడెంట్కి ఆయన గురయ్యారు, అటు దారి తప్పి పడిపోయారు అనేది కూడా మనం స్క్రీన్పై మనం చూస్తున్నాము. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనకి క్లియర్గా అయితే సీసీ ఫుటేజ్లో మనకు కనిపిస్తున్నాయి. సో రెండు చోట్ల కూడా ఆయన ఈ మృత్యువాత నుంచి బయటపడి ఏదైతే రాజమండ్రి ఉందో అక్కడికి చేరుకోగానే కూడా ఈ గండం జరిగిందని చెప్పాలి, ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై కూడా ఇప్పటికే అటు 29న అటు ఐజీ ఎస్పీ కూడా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా వాళ్ళు మీడియాకి అయితే వివరించారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో ఒకసారి విందాం. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఎంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికి తెలుసు ఆయన రాజమండ్రి వస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చే మనం చూస్తున్నాము. అయితే దీనిపై ఇదివరకే అటు పోలీసులు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, ఎస్పీ ఐజీ కూడా దీనికి సంబంధించి. అండ్ ఇప్పటి వరకు కూడా అక్కడ ఏదైతే ఘటనలో సీసీ ఫుటేజ్లో రికార్డ్స్ అయితే దొరికాయో వాటన్నిటిని వెలికి తీసే ప్రయత్నంలో కూడా ఒక్కొక్క సీసీ ఫుటేజ్ కూడా మనకి బయట పెడుతున్నారు పోలీసులు. దీనిపై ఎవరున్నా కూడా ఏం జరిగింది అనేది ప్రజలకు వివరించేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కూడా ముమ్మరం చేశారనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి
నిజాలు కూడా లోపల దాచడానికి వీల్లేదు అనే కోణంలోనే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలను అయితే బయటకు తెచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తూ ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఆయన భార్య జెస్సికా అయితే ఈ ఘటనకు దూరంగా ఉందని చెప్పాలి. ఆవిడ ఎందుకు దూరంగా ఉన్నారు, పోలీసులు ఆమెకు క్లారిటీ ఇచ్చారా, లేదంటే ఇటువంటి ఘటనలో ఉండకూడదు అని నిర్ణయించుకున్నారా అనేది కూడా ఒక సస్పెన్షన్గా అయితే మారింది. సో వివాదానికి దూరంగా ఉండాలని జెస్సికా నిర్ణయించుకున్నారా అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదివరకు కూడా ఆమె కొన్ని వివరాలు అయితే వెల్లడించారు. సో ఏం జరిగినా కూడా దేవుడు చూసుకుంటాడు అనే కోణంలోనే ఆవిడ మాట్లాడారు. సో దీంతో అటు ఎలాంటి వివాదాలకు కూడా వాళ్ళు వెళ్ళలేని విధంగా ఉన్నారు. వివాదాల్లో దూరేందుకు కూడా రెడీగా లేనంటూ కూడా అటు జెస్సికా కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మరో పక్కన పోలీసులు దీనిపై దర్యాప్తును అయితే ముమ్మరం చేశారనే చెప్పుకోవాలి. సీసీ ఫుటేజ్ను కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఉన్నా దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అటు చిల్లకల్లు, కీసరా, విజయవాడ రహదారిలో జరిగిన ఘటనలకు సంబంధించి సీసీ ఫుటేజీలు అయితే వివరిస్తున్నారు. మరో పక్కన బిగ్ టీవీ కూడా ప్రతి కోణంలో కూడా బిగ్ టీవీ ప్రయత్నిస్తుంది నిజాలను బయటకు తెచ్చేందుకు. అక్కడ పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ ఆగారు, ఎవరితో మాట్లాడారు, మార్గ మధ్యంలో ఏం జరిగింది అనే దృశ్యాలను కూడా బయటకు తెచ్చేందుకు అటు బిగ్ టీవీ కూడా ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ఎక్కడ పాస్టర్ ప్రవీణ్ని ఎవరైతే ఎక్కడ చూశారు, ఎక్కడ కలుసుకున్నారు, ఆయన మార్గ మధ్యంలో ఎక్కడన్నా ఆగారా, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నారు, లేదా మెడికల్ షాప్కి వెళ్ళారా, ఈ కోణాలను అన్నింటినీ కూడా అటు తీసుకుంటున్నారు. సో అయితే దీనికి సంబంధించి కూడా అటు ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా ఉందో ఆమె అంత్యక్రియల రోజు కూడా ఆమె మాట్లాడారు. ఒకసారి ఆమె ఏమన్నారో ఆమె విందాం. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom and take His kingdom on. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. Thank you. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి లైవ్లో అందుబాటులో ఉన్నారు. గౌతమి చెప్పండి, మనం చూస్తున్నాము అటు ప్రవీణ్ మృతిపై కూడా ఇప్పటికే ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కనైతే ఆయన భార్య జెస్సికా అయితే దీనిపై ఇప్పటి వరకు గఘటనకు సంబంధించి ఆవిడ దూరంగానే ఉన్నారు. అయితే ఆవిడ ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం సస్పెన్షన్గా మారింది. అంటే పోలీసులు ఆవిడకి ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చారా? అండ్ మనం ఆవిడ చెప్పిన మాటలు కూడా వింటున్నాము. ఎందుకంటే రివెంజ్ తీర్చుకోవాలి అనుకోవట్లేదు, ఏదున్నా కూడా దేవుడు చూసుకుంటారు అనే కోణంలో ఆవిడ మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, పగడాల ప్రవీణ్ మృతి పైన చాలా సందేహాలు అయితే నెలకొన్నాయి. అటు ముందుగా ఈ క్రిస్టియన్స్ సంఘానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అండ్ పాస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చనిపోయినప్పటి నుంచి కూడా ఇది మర్డరే, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదు, ముఖం మీద ఉన్న గాయాలు కావచ్చు, అలాగే బండి ఆయన పైన పడిపోయిన తీరు కావచ్చు, ఏది కూడా ఇక్కడ యాక్సిడెంట్ గా జరిగినట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మొత్తం కూడా ఇది కక్షపూరితంగానే జరిగింది అని చెప్పి కూడా మొదటి నుంచి వీళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఎంత పెద్ద ఎత్తున
ఈ మొత్తం కూడా నడుస్తూ ఉందో మనం ఇవాళ వరకు చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా గట్టిగా దీనిపైన నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు ఆయన స్టార్ట్ అయిన చిల్లకొల్లు దగ్గర నుంచి కేసర, అలాగే విజయవాడ, అలాగే రాజమండ్రి, కొవ్వూరు ఈ ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి అంటే ఆయన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటికి తీసుకొచ్చి ఇది నిజంగా జరిగింది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అన్న కోణంలోని ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు తీసుకొచ్చి ప్రజలకి చూపించాలి. ఎందుకంటే ఇది మళ్ళీ వీళ్ళకి ఎక్కడైనా సరే గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఒక నిర్ధారణ రావాలి అని చెప్పి చాలా దృష్టి పెట్టి మొత్తం కూడా విచారణ చేసి ఇవాళ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెడుతున్న తరుణం మనం చూస్తున్నాం. అయినా సరే ఎక్కడ కూడా కొంతమంది ఇంకా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే చూపిస్తున్నారో ప్రతిదీ కూడా ఇది నిజమైన ప్రవీణ్ కాదు, దీన్ని ఎక్కడ ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మొత్తం కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా విమర్శలు ఇవాళ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరికీ కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతూ ఉంది. ఇది స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా జెసికా పగడాల రియాక్ట్ అయిన తీరు కూడా లేదు. కనీసం ఆవిడ ఒక ప్రైవేట్ సోషల్ అకౌంట్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఆవిడ ఆ రోజు మనం సికింద్రాబాద్ యొక్క చర్చ్లో కూడా మనం చూసుకుంటే ఆవిడ ఎటువంటి ఇది హత్య కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అయినా సరే ఎవరి మీద కూడా రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే శిక్షిస్తాడు, దేవుడే సరైన గుణపాఠం ఇస్తాడు అని చెప్పి కూడా ఆమె చాలా పాజిటివ్ వేలో రెస్పాండ్ అవ్వడం కూడా ఆ రోజు గమనించాము. అయితే దాని తర్వాత రియాక్ట్ అయిన తీరు కావచ్చు, అటు పాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. అండ్ దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినప్పటికీ నా భర్తకి ఇలా జరిగింది, ఇది నిజంగా యాక్సిడెంటా లేకపోతే ఏంటి అని చెప్పి మనం చూస్తూ ఉన్న పలు సందర్భాల్లో ఎవరైనా సరే ఇలా జరిగినప్పుడు తన భర్త తరపున మాట్లాడడానికి భార్యలు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ ఇష్యూలోని ముఖ్యంగా జెసికా పగడాల ఎందుకని కామ్గా ఉన్నారు, ఎందుకని ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వట్లేదు? ఇంత పెద్ద ఎత్తున క్రిస్టియానిటీ యొక్క రిలీజియన్లోని అందరూ కూడా ఇంత మొత్తం చాలా పెద్దగా వాయిస్ అన్నది వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు. ఇది హత్య జరిగింది, అన్యాయం జరిగింది, ఇంత మంచి వ్యక్తి ఎందుకంటే అడాప్ట్ చేసుకుంటారు, చాలా మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు, చదివిస్తూ ఉన్నారు. అలాగే డమ్ అండ్ డఫ్ పిల్లలకు కూడా ఆయన చదివిస్తూ ఉంటారు, మంచి ప్రవచనాలు చెప్తూ ఉంటారు, లేకపోతే మంచి మొత్తం కూడా స్పీచ్లు ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇలా జరగడం అనేది నిజంగా అన్యాయం అని చెప్పి కూడా చాలా మంది పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. సరే వాళ్ళందరినీ కూడా ఆవిడ కంట్రోల్ చేస్తూ కానీ లేకపోతే ఎక్కడా కూడా బయటకు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ల గురించి మాట్లాడడం కానీ ఈ రోజు వరకు ఆవిడ స్పందించని తీరు పైన అందరూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిజంగా మనం కొన్ని వీడియోస్లో అంటే సీసీటీవీ ఫుటేజ్లో కనుక చూసుకున్నట్లయితే ఆయన చాలా టెన్షన్గా ఉన్నట్టు, లేకపోతే చాలా చోట్ల ఆయన హెల్దీగా అంటే చాలా నీరసంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మరి జెసికా గారికి స్టార్టింగ్లోనే ఇక్కడ చిల్లుకుల్లో జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో మనకి దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా రావడం జరిగింది. మరి ఆ యొక్క ట్రక్ కింద పడినప్పుడే వెంటనే లేచి ఇంటికి ఏమైనా ఫోన్ చేశారా, ఈ విధంగా నాకు యాక్సిడెంట్ అయిందని ఏమైనా చెప్పారా అన్న దానిపైన కూడా ఇవాళ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ వైఫ్తో మాట్లాడే ప్రయత్నం మనం చేసినప్పటికీ ఆవిడ నిరాకరిస్తున్నారనమాట. మీడియాతో మాట్లాడడానికి కావచ్చు, లేకపోతే ఎక్స్పోజ్ అవ్వడానికి కావచ్చు, తన భర్త గురించి ఇలా జరిగిందని చెప్పి ఈ సంఘటన గురించి పదే ఆమె మాట్లాడి కావచ్చు ఇష్టపడడం లేదు. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవచ్చు. ఏమైనా ప్రవీణ్ ముందే ఏమైనా చెప్పారా, ఆమెతో ఏమైనా చెప్పారా ఈ యాక్సిడెంట్ల గురించి కావచ్చు, లేకపోతే అతను వెళ్తున్న దాని గురించి కావచ్చు, ఈ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కావచ్చు ఏమైనా చెప్పారా, లేకపోతే పోలీసులు ఎవరైతే ఇందులోని మొత్తం కూడా క్లుప్తంగా జనాలకి తెలియాలి అని చెప్పి ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ బయటికి తీస్తూ ఉన్నారో ఈ ఆందోళన ఈ జనాలకి క్లారిటీ మేము మెల్లగా ఇస్తాము, లేకపోతే జెసికాకి ముందుగా చెప్తాము అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆమెకి ఏమైనా చెప్పారా, అందుకనే ఆమె ఇంత సైలెంట్గా ఉన్నారా అన్న చాలా క్వశ్చన్స్ అయితే వాళ్ళు రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, ఇటు ప్రవీణ్ మృతిపై అయితే ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలంటూ కూడా అటు క్రైస్తవ సంఘాలు కూడా తమ మద్దతు పలుకుతూ కూడా ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే జెసికా మౌనం అయితే ఒక మిస్టరీగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటివరకు అట్లీస్ట్ పోలీసులతో అయినా ఆవిడ మాట్లాడారా? పోలీసులు ఎప్పటికప్పటికి సమాచారాన్ని అందిస్తున్నారు, దానికి ఒక పాజిటివ్ వైపుతో ఉన్నారు ఆవిడ. ఎందుకంటే ఇలాంటి వివాదాల్లోకి రావడం ఇష్టం లేకనే ఉన్నారనుకోవచ్చా? ఇలా ఆమె నిజంగానే, ఎందుకంటే గతంలో కూడా మనం ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అంటే ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. చాలాసార్లు ఈ భర్త పైన అంటే భర్త మృతి పైన వస్తున్న ఈ వాటి గురించి ఒక క్లియరెన్స్ ఇవ్వండి, మీతో మీ భర్త ఏమైనా మాట్లాడారా, లేకపోతే వీటి గురించి ఎవరైనా థ్రెటనింగ్ చేస్తున్నారు అన్న విషయాలపైన గురించి ఏమైనా మీకు డిస్కస్ ఏమైనా చేసుకున్నారా అనే దాని గురించి ఏం అడిగినా సరే ఆమె దగ్గర నుంచి కరెంట్ అంటే రెస్పాన్స్ రాలేదు. అంటే తను ఎక్స్పోజ్ కావడానికి కానీ లేకపోతే ఇష్యూ గురించి మాట్లాడడానికి కూడా తను ఇష్టపడడం లేదు అనే విషయం అయితే క్లియర్గా కనిపించింది. మరి అయితే ఆమె డైరెక్ట్ కాంటాక్ట్ అంటే డైరెక్ట్ పోలీసులతోనే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన క్లియరెన్స్ పోలీసులతోనే ఆమె
డీల్ చేస్తున్నారా, పోలీసులు ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందుకని ఆమె సైలెంట్గా ఉన్నారా అన్న దానిపైన కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే గడిచిన ఇన్ని రోజులకి స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పాస్టర్ కూడా కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఆమె ఏమైనా సమాచారం అందించిందా అని ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని బట్టి ఒక కన్క్లూషన్కి అయితే వస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ జెసికా గారికి అన్నీ కూడా తెలుసు, అంటే జెసికా గారికి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తన భర్తకి ఈ విధంగా జరిగింది అని కావచ్చు, లేకపోతే ఇది యాక్సిడెంట్ అని చెప్పి ఏదైతే వీడియోలు ఇప్పటి వరకు బయటకు వచ్చాయో సో దీనిపైన అప్పుడే ఆవిడకి క్లారిటీ ఉంది ఇది యాక్సిడెంట్ అని చెప్పి. సో అందుకనే అందరూ కూడా మొత్తం కూడా ఇది నిజంగా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే దీని గురించి మనం పెద్ద ఎత్తున మాట్లాడాలి అని చెప్పి కూడా అప్పుడే ఆవిడ ఎందుకని మాట్లాడలేదు. సో ఆవిడకి తెలిసే ఆ రోజు అంతా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారా, ఎవరు ఏం చేసినా సరే దేవుడు అన్నది శిక్షిస్తాడు అని చెప్పి అప్పుడే ఆమెకి తెలుసా, అందుకని ఆమె సైలెంట్గా ఉన్నారా అని కూడా చాలా మంది ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల ఎస్, సో చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో జెసికా అయితే ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు. సో దీనిపై కూడా అటు పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే ఉండాలి, లేదంటే దీనిపై ఒక పాజిటివ్ వైపుతోనే ఆవిడ ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలనే నేపథ్యంలోనే ఇంతవరకు కూడా బయటకు రాలేదు అనే కోణంలో కూడా మనకి అనేది కూడా అనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు క్రైస్తవ సంఘాలు అయితే ఒక పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తున్నాయి. ప్రవీణ్ మృతిపై కూడా ఏం జరిగింది అనేది కూడా బయటకు రావాలంటూ చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ని కూడా క్రైస్తవ సంఘాలు కొంతమంది అయితే తప్పుబట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇది ప్రవీణ్ కాదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మరో పక్కన దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తరువాత ఎలాంటి నిజాలను అయితే బయటకు తీసుకొస్తారు, ఇంకా దర్యాప్తు ఎలా కొనసాగే అవకాశం ఉంది, ఒకసారి పోలీసులు వెళ్ళి జెసికాతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదంటే ఇప్పటి వరకు తెలిసింది ఏమన్నా ఉందా, లేదంటే అటు ప్రవీణ్ కాల్ డేటా ఏమైనా తీసి బయటకు పెట్టే అవకాశం ఏమన్నా ఉందా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో జెసికా ఏమైనా బయటకు వచ్చి మాట్లాడతారా, దీనిపై ఏమైనా ఒక క్లారిటీ ఇస్తారా, అసలు ఆవిడ ఏమనుకుంటున్నారు, ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు, అసలు ఆయన భర్త మృతిపై కూడా ఆవిడ ఎలా స్పందిస్తారు అనేది కూడా ఉత్కంఠంగా ఉంది. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది, వారిని 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తొచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనర్తో ఒక ఆమె ఉంది అరుణ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేశాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాను ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా. ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు, మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే 40 minutes మాట్లాడారు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు ప్లీజ్ అని ఆయన చెప్పారు. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు. సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మనం FSL రిపోర్ట్